హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావ్య. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హార్ట్స్. సో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ. ఈ క్యాప్సికమ్ కర్రీ అనొచ్చు, క్యాప్సికమ్ ఫ్రై అనొచ్చు. బట్ ఏంటంటే జనరల్గా క్యాప్సికమ్ అందరూ అంత ఇష్టపడి తినరు కదా. సో ఇలా ట్రై చేసి చూడండి, వాళ్ళు కూడా తినేలా ఉంటుంది. సో ఈ క్యాప్సికమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. పచ్చిమిర్చి ఒక 3-4 తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, ఒక 3 క్యాప్సికమ్స్ ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 5-6 వెల్లుల్లి ముక్కలు, ఇంకా 2 ఆనియన్స్ ఇలా తరిగి పెట్టుకున్నాను. సో ఈ క్యాప్సికమ్ కర్రీకి మసాలా మనకేం కావాలో ఇప్పుడు చూద్దాం. ఒక 2-3 ఎండుమిర్చి తీసుకున్నాను నేను ఇక్కడ, పల్లీలు, ఇంకా ఫ్రైడ్ చనాదాల్ పౌడర్. ఇప్పుడు పౌడర్ ఉంటే పౌడర్ వాడుకోండి, లేకపోతే ఫ్రెష్గా మనం ఇప్పుడు పౌడర్ చేసుకోవచ్చు. అండ్ మెంతులు కొన్నే తీసుకుందాం, జస్ట్ ఒక 2 చిటికెళ్ళు మెంతులు వేద్దాం అంతే, అంతకంటే అవసరం లేదు. సో ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ముందుగా ఒక ప్యాన్ హీట్ చేసుకొని పల్లీలు, ఒక 5-6 మెంతులు, 2-3 ఎండుమిర్చి ఇందాక చెప్పుకున్నవన్నీ వేసుకుందాము. ఓన్లీ చనాదాల్, ఫ్రైడ్ చనాదాల్ ఒకటి ఇందులో మనం వేయమన్నమాట. మిగతా అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం కప్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం. సో మనం ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా పచ్చెనపప్పు, ఒక ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని తాలింపు ఫ్రై చేసుకుందాము. సో తాలింపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనిద్దాం. కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనము ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఉప్పు, పసుపు వేసి సగం మగ్గేదాకా వెయిట్ చేద్దాము. సగం మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసేద్దాం. సో జనరల్గా అన్ని కర్రీస్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసి తర్వాత మళ్ళీ కారం వేస్తున్నాను. ఎందుకో తెలుసా, మా ఇంట్లో మా అత్తయ్య, పాప కారాలు తక్కువ తింటారు. నేను, మా హస్బెండ్ కారం కొంచెం తింటాము. సో అందరి టేస్ట్లు బ్యాలెన్స్ అవ్వాలి కదా. సో వాళ్ళకి పచ్చిమిర్చి వేసేసి ముక్కలు మగ్గిపోయిన తర్వాత, కర్రీ అయిపోయిన తర్వాత తీసేస్తాను పక్కకి. తర్వాత మేము కారం వేసుకుంటాం అన్నమాట. సో ఈ ఆనియన్స్ కొంచెం మగ్గేదాకా మనం ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా ఒకసారి పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఈ పల్లీలకి, ఫ్రైడ్ చనాదాలకి అవసరమైనంత సాల్ట్ కూడా మనం ఇప్పుడే వేసేసుకుందాం. సో మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి. అలాగే ఆనియన్స్ కూడా హాఫ్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసేద్దాం. సో క్యాప్సికమ్ వేసేసి క్యాప్సికమ్కి తగినంత ఒక 1/2 స్పూన్ అనుకోండి, 1/2 టీ స్పూన్ సాల్ట్ పడుతుంది. సాల్ట్ వేసేసి మగ్గించుకుందాం. ఇలా లిడ్ కవర్ చేసుకొని కుక్ చేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతాయండి. సో ఈ క్యాప్సికమ్ కర్రీకి ఈ పౌడరే అండి మెయిన్ టేస్ట్. ఎందుకంటే మనం జనరల్గా డైరెక్ట్గా క్యాప్సికమ్ కర్రీ మామూలుగా ఏం పౌడర్ వేసుకోకుండా నార్మల్గా చేసేసుకున్నాం అనుకోండి, అది బాగానే ఉంటుంది తినడానికి. కాకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మంచిగా పొడి పొడిగా ఉంటుంది. ఈవెన్ చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, వేడివేడి అన్నంలోకి బాగా చాలా టేస్టీ ఉంటుంది. ఎవరైనా తినేసేయచ్చు ఇలా చేసుకుంటే. సో చేసి చూడండి ఒకసారి. పల్లీలు ఎవరికైనా పడలేదనుకోండి, డైరెక్ట్ ఓన్లీ పుట్నాల పప్పు వేసేసుకొని పౌడర్ చేసేసుకోండి. పడిన వాళ్ళు పల్లీలు కూడా వేసుకోండి, బాగుంటుంది. సో క్యాప్సికమ్ కూడా మగ్గిపోయినాయండి, సాఫ్ట్ అయిపోయినాయి. బాగా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం క్రంచీనెస్ ఉంటే బాగుంటుంది కర్రీ ఎప్పుడైనా. సో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాల పొడి ఉంది కదండి, అది ఇప్పుడు వేసేసాము. సో ఇలా పొడి పొడిగా అయిపోతుంది. కొంచెం సేపు పల్లీలు, ఫ్రైడ్ చనాదాలు వేసాం కాబట్టి పుట్నాల పప్పు కొంచెం సేపు మగ్గిద్దాము. మగ్గితే అవి కూడా కొంచెం మగ్గి చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇది ఇలా మగ్గుతూ ఉంది. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనకి కొన్ని చిన్న చిన్న వంట చేసేటప్పుడు టిప్స్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా వదిన ఒకసారి ఒక టిప్ ఇచ్చింది. అది ఏంటంటే, మనం పప్పు చేసుకుంటాం కదా, పప్పు చేసుకున్నప్పుడు ఒక చిటికెడు సాంబార్ పొడి వేయి, చాలా బాగుంటుంది అని చెప్పి. సో నేను ట్రై చేసి చూశాను, అవునా పప్పులో సాంబార్ పొడి కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుందా అని ట్రై చేశాను. నిజంగానే చాలా బాగుంది. సో అలా ఎవరైనా మీకు ఇచ్చిన టిప్ బాగా యూస్ఫుల్ అయిందా నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. సో క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సో ఫైనల్గా ఇలా మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. సో ఎలా అనిపించిందో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో మీ కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.